వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఉదయం 8:09 ముహూర్తం నిర్ణయించగా అదే సమయానికి ఛాంబర్లో కాలుపెట్టారు సీఎం చంద్రబాబు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా కొత్త కార్యాలయంలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబుకు మంత్రులు, టీడీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. गोत्रधवश्च नारा चंद्रबाबु नायडु महोदयेन धर्मपत्नी समेतश्च क्षेमस्थैर्यधैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अस्मिन् राष्ट्रे आयुरारोग्य अष्टैश्वर्य फलसिद्ध्यर्थम् दिनदनाभिवृद्ध्यर्थम् नूतन कार्यालय प्रारंभोत्सवाख्ये कर्मणि तदंगत्वेन निर्विघ्नेन परिसमाप्त्यर्थम् श्री महागणाधिपति पूजां च करिष्ये। సీఎం ఛాంబర్ దాదాపుగా పూర్తయినా ఇంకా కాస్త పని మిగిలే ఉంది. అయితే ఈ రోజు నుంచి ముహూర్తం ఉంది కాబట్టి పని మొదలు పెట్టాలని సీఎం భావించారు. అందుకే సీఎం ఛాంబర్ ను రెడీ చేశారు అధికారులు. ఇప్పటికే సీఎం ఛాంబర్ ఉండే మొదటి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో జీఏడీ న్యాయశాఖ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీఎం ఛాంబర్ తో పాటుగా సీఎం వ్యక్తిగత సిబ్బంది గదులు, కేబినెట్ హాల్, కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా సిద్దం చేశారు. మరో వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో వెలగపూడి నుంచి పనిచేస్తారు. చంద్రబాబు ఎంట్రీతో వెలగపూడి పూర్తి స్థాయి పాలనా కేంద్రంగా మారబోతోంది. श्रिय जात श्रिय आनिध्याय श्रियं वयो जलदुभ्यो ददाति श्रियं प्रसादानां सत्तमायं भवं तस्या सुविधा विरुद्धो जागुंको व्यासने वादीना राजायां सरस्वती इंद्राणी मक्वभूतये वरुणानि स्वस्तये यस्मादागीन रामन्यभालो मध्यमलक्ष्यो हरिणि जातवेदो यशो अस्मासु देहि प्रजाभिलक्ष्यं सत्यविद्या यत्सहितमुद्गुटे जातवेदो ईश्वराय महान
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సచివాలయ ఉద్యోగులు తరలివచ్చినా ఇంతవరకు సీఎం ఆఫీస్ లేదనే వెలితి ఉండేది. అయితే ఇవాళ్టితో ఆ లోటు తీరిపోయింది. తాత్కాలిక సచివాలయంలో సీఎం కార్యాలయం కూడా ప్రారంభమైంది. ముందుగా విజయవాడ, గుంటూరుకు వివిధ శాఖల కార్యాలయాలు తరలించిన ప్రభుత్వం తరువాత వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రుల పేషీలు రెడీ చేసింది. ఇప్పటికే చాలా మంది మంత్రులు, పూర్తిస్థాయిలో ఉద్యోగులు అమరావతిలో పని మొదలుపెట్టారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు కూడా సచివాలయ ప్రవేశం చేశారు. దీపోయం ప్రతిగృహ్యత